నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. నిన్నటి వరకు కమిషన్ల పేరుతో సాగిన డ్రామా ఇప్పుడు సిబిఐ మెట్లెక్కబోతోంది. తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న రేవంత్ సర్కార్ తాజాగా విద్యుత్ కొనుగోళ్ల ఫైళ్లను సిబిఐకి అప్పగించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం వెనక ఉన్న అసలు మతలబేంటి? ఇది కేవలం విచారణేనా, లేక కేసీఆర్ ఇమేజ్ను భూస్థాపితం చేసేందుకు వేసిన భారీ కుట్ర? ఇవన్నీ ఇవాల్టి మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంలో, అలాగే యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇందుకోసం జస్టిస్ లోకూర్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టులో స్టే రావడం, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. దీనిపై విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పరిధిలోని అంశాన్ని సిబిఐకి ఇవ్వడం వెనక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తోందని చెప్తున్నారు. మీరు గమనించారో లేదో కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక విషయం కోసం చాలా తాపత్రయపడుతున్నారు. కేసీఆర్ను ఏదో ఒక కేసులో ఇరికించేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. ముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడ్డారు. మేడిగడ్డ కుంగిపోయింది, దీనికి కారణం బీఆర్ఎస్ఏ అంటూ రకరకాల వాదనలు వినిపించారు. చివరికి ఏం తేలిందంటే ఏమీ లేదు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వంతొచ్చింది. అధికారులను అరెస్టు చేశారు. కేసీఆర్ పేరు తేవాలని చేయని ప్రయత్నం లేదు. లాస్ట్కి వచ్చేసరికి అక్కడ చుక్కెదురే. తర్వాత ధరణి ఈ లిస్టులో చేరింది. లక్షల ఎకరాల కుంభకోణమని నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. తీరా చూస్తే అంతా పారదర్శకమే అని తేలిపోయింది. ఇప్పుడు వ్యవహారం విద్యుత్ కొనుగోళ్లకు వచ్చింది. అంటే అభివృద్ధి పనుల్లో లోపాలు లేకపోయినా ఆ పనులు చేసిన వ్యక్తిని బద్నాం చేయడమే మెయిన్ అజెండాగా కనిపిస్తోంది. రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఒక గొప్ప నాయకుడికి అవినీతి మరకంటించాలనే తాపత్రయం అడుగడుగునా కనిపిస్తోంది. ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని తగ్గించాలని, దానికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేసీఆర్కు విచారణలు కొత్త కాదు. ఉద్యమకాలం నుంచి ఆయనపై ఎన్నో ఆరోపణలు, ఎన్నెన్నో ఎంక్వైరీలు. ఇలాంటి విచారణలు జరిగిన ప్రతిసారి ఆయన నిప్పులాగే బయటపడ్డారు. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగుల వైపు నడిపించిన వ్యక్తి కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు అండగా నిలిచిన నాయకుడు ఆయన. అప్పట్లో విద్యుత్ కొరత, ఫుల్ వోల్టేజ్ రాక మోటార్లు కాలిపోయి పంటలు పండక ఎంతోమంది రైతులు అప్పుల పాలయ్యారు. చివరికి ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారనేది క్లియర్. ఆనాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఇవాళ తెలంగాణ వెలుగుతోంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాల్లో తప్పులు వెతకడం అంటే తెలంగాణ అభివృద్ధిని వెనక్కి నెట్టడమే. రేవంత్ రెడ్డి ఒక విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తెచ్చిందే కేసీఆర్. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కరెంటు కోతలతో అల్లాడిన తెలంగాణకు రికార్డు సమయంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ విజన్ కాదా? ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రజల కోసమే తప్ప వ్యక్తిగత లాభం కోసం కాదు. ఇప్పుడు ఆ నిర్ణయాల్లో తప్పులు వెతకడం అంటే ఆనాడు కరెంటు లేక ఇబ్బంది పడ్డ రైతులను, పరిశ్రమలను అవమానించడమే. ఒకవేళ సిబిఐ విచారణలో అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని తేలితే రేవంత్ రెడ్డికి అంతకంటే పెద్ద కరెంటు షాక్ ఏముంటుంది? ఇప్పటికే అలాంటి షాక్లు రేవంత్ రెడ్డికి చాలా తాకాయి. కాళేశ్వరం విషయంలో కోర్టు కూడా రేవంత్ సర్కార్నే తప్పుపట్టింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా రేవంత్కు మళ్ళీ షాక్ తగిలితే అప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇదేం మొదటిసారి కాదు. కేసీఆర్ను ఇరికించేందుకు ఇన్నేళ్లుగా ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ప్రతిసారి ఆయన కడిగిన ముత్యంలాగే బయటకొచ్చారు. కాళేశ్వరంపై ఆరోపణలు చేశారు. ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ధరణిని రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు దాని అవసరం తెలిసి సైలెంట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అని గగ్గోలు పెట్టారు. అక్కడ కేసీఆర్ పేరు తీసుకురావడం ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు విద్యుత్ కేసు కూడా అదే బాటలో సాగబోతోంది. విచారణ పూర్తయ్యాక ఏమీ లేదని తేలితే ఈ ప్రభుత్వం ప్రజల ముందు తలదించుకోక తప్పదు. కుట్రలు చేయడం సులభం, కానీ అవినీతి చేయకపోయినా చేశారని నిరూపించడం చాలా కష్టం. కేసీఆర్ అంటేనే నిజాయితీ కాబట్టి ఆయన గుండె నిబ్బరంతో ఉన్నారు. చివరికి పాలనను గాలి కొదిలేసి ప్రతిపక్ష నాయకుడిని ఎలా జైలుకు పంపాలని ఆలోచించడమే రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్సా?
రాష్ట్రంలో నిరుద్యోగులు కొలువుల కోసం చూస్తున్నారు. రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. 6 గ్యారెంటీల అమలుపై ప్రజలు నిలదీస్తున్నారు. వీటిని పక్కన పెట్టి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల రేవంత్ రెడ్డి తన గోతిని తానే తవ్వుకుంటున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఈ కుట్రలన్నింటికీ ఓటు ద్వారా సమాధానం చెప్తారు. అప్పుడు రేవంత్ రెడ్డికి తగిలే షాక్ అలా ఇలా ఉండదు. నిప్పును చెరుగుతో కప్పలేరు. కేసీఆర్ను కుట్రలతో ఆపలేరు. ఎన్ని సిబిఐలు వచ్చినా, ఎన్ని విచారణలు జరిగినా తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం సుస్థిరం. రేవంత్ రెడ్డి వేసిన ఈ విద్యుత్ అస్త్రం తిరగబడి ఆయనకే షాక్ ఇవ్వడం ఖాయం.